6 అన్నది పరిశుద్ధ గ్రంథంలో మానవుని సంఖ్య. అంటే యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ లోకానికి అనుదించి మానవ ప్రయత్నంలో ఓ మనిషిని ఎంతగా పిలవాలో, ఎంతగా ఆహ్వానించాలో, రండి 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 అని ఆయన మానవాళైన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకోసం ఆహ్వానిస్తూ ఉన్నాడు అన్న మాటలో ఒక 6 సంగతులు టూకీగా అలా జ్ఞాపకం చేస్తాను, ఎక్కువగా వివరించాను. రండి, మొదటి చదవండి 21వ అధ్యాయం 2-3 వచనాలు. మత్తయి సువార్త 21:2-3 వచనాలు. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఆ మాట గమనించండి, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. మన విషయం ఏంటి? ఈ ప్రసంగం అంతా అయిపోయేసరికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? లేకపోతే ఇప్పుడు ఇంటికి పోతారు కదా, పోతారా పోరా? ఇంటి ఎక్కడున్నారు మీరు? వదిలించపోతామన్నట్టు. ఇంటికి పోయిన తర్వాత అడుగుతారు, మీటింగ్ రానులు ఉంటారు కదా, ఆదివారం గైరాజం. ఏం చెప్పినారంటే కర్నూలు నుంచి వచ్చినాడు అంటారు. ఏం చెప్పినాడంటే బాగానే గట్టి గట్టిగా చెప్పా అంటారు. ఏం చెప్పినాడు ఆయనకి తెలుసు మాకు తెలుసు అంటారు. మళ్ళా అట్లా అనకుండా ఉండడానికి ఏమండి ఏం చెప్పినాడు అంటే కనీసం ఈ పదమనే చెప్పండి, ఏమని? కాబట్టి దానిని విప్పి చదవండి. ఇప్పుడు నా ఎద్దుకు తోలుకొని రండి, ఎవడైనా మీతో ఏమైనా అనిన ఎడల అది ప్రభువునకు కావలసినదని చెప్పవలను, వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపు. ఈ మాట గమనించండి. సో అక్కడ అటు ఇటుగా ఉన్నా గానీ వరుస క్రమంలో మనం సెపరేట్ చేసుకుందాం వాటిని. మొదటిది రండి, వాటిని విప్పి తోలుకొని రండి అని చెప్పినాడు. యేసుక్రీస్తు వారు యెరూషలేమును సమీపించినప్పుడు ఆ ఒలీవల కొండ దగ్గర ఉన్నప్పుడు 2 జంట గ్రామాలు ఉన్నాయి, బెత్పగే బేతనియా అనే గ్రామాలు. తన శిష్యులతో పిలిచి, అయ్యా ఊర్లోనికి వెళ్ళండి, మీరు వెళ్ళగానే గవిని బయట కట్టబడిన గాడిద, దాంతో పాటు దాని పిల్ల ఉంటారు, మీరు వెళ్ళి దాన్ని విప్పి తోలుకొని రండి అని చెప్పినాడు. దాన్ని విప్పి తోలుకొని రండి, ఇలా చెప్పనా, తీసుకొని రండి. ఒకవేళ ఎవరైనా అడగించినారనుకోండి, ఇది యేసు ప్రభు కావాలా అని చెప్పండి, వదిలేస్తారు అని చెప్పాడు. అవును, ఇక్కడ అది కట్టబడిన పరిస్థితుల్లో ఉంది. సంగతిని అర్థం చేసుకోనండి. గాడిద, దానితో పాటు గాడిద పిల్ల అది కనబడును. అది కట్టబడి ఉన్న ఒక గాడిద, కట్టబడి ఉన్న ఒక గాడిద, అది కట్టబడిన పరిస్థితుల్లో ఉంది. వినండి, గాడిదల గురించి 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, నిర్గమాకాండం 20 ఆదికాండం 2వ అధ్యాయంలో అబ్రహాము దేవుడు తనకు చూపించిన మోరియా దేశానికి వెళ్ళి బలి అర్పించయ్యా అంటే, అప్పుడు గాడిదకి ఏం చేసినాడు? గంట కట్టుకొని, కట్టెలేసుకొని, నిప్పు తీసుకొని తన కుమారుని వెంట పెట్టుకొని పోయినాడు. పోయిన తర్వాత పర్వతం రాని వచ్చింది. అప్పుడు ఆ గాడిని ఏడబెట్టినాడు? కొండ కింద. ఎవరెవరు పైపోయినారు? కుమారుడు అబ్రహాం. కట్టెలు ఎవరి మీద ఎత్తినాడు? కుమారుడు మీద ఎత్తినాడు. ఇంకా సిలువ దృశ్యాన్ని అక్కడ చాలా చక్కగా చూడవచ్చు, నేను దాటి వెళ్తాను. అలాగ కట్టెలు ఇసాకు మీద ఎత్తి ఆయన ఇదిగో మోసుకుంటూ ఆ మోరియా పర్వతానికి వెళ్ళినాడు. ఆ కుమారుడి మీద మోపే బదులు ఆ గాడి మీద పెట్టి పైకి తీసుకెళ్ళవచ్చు వాస్తవంగా. కానీ గాడిద పరిశుద్ధ స్థలాన్ని సమీపించడానికి వీలు లేదు. అంటే పరిశుద్ధ స్థలానికి తీసుకురాబడ్డానికి ఏమాత్రం కూడా నోచుకుని ఒక జంతువు ఏదైనా ఉంది అంటే గాడిద. రెండవది, నిర్గమాకాండం 12వ అధ్యాయం చదువుకోనండి. ఆ 12వ అధ్యాయంలో ప్రతి జంతువు యొక్క తొలిచూలును దేవునికి అర్పించాలి. అయితే గాడిద యొక్క తొలిచూలును అర్పించకూడదు, అది నిషిద్ధం. దాని మెడను ఏం చేయాలా? విరగదీయాలా. గాడిదకు ప్రతిగా దేనికి అర్పించాలా? గొర్రె. కాబట్టి ఇలా చెప్తాను, అది పరిశుద్ధ స్థలానికి పనికిరాదు, అర్పణకు కూడా పనికిరాదు. ఇంకా దేనికి పనికి వచ్చదు అది? గాడిద అనేది నేను ఇట్లా చెప్తాను, మీరేమనుకోమాకండి.
ఎవరినన్నా తిట్టాలనుకోండి, ఏమని తింటారు? ఎంత కరెక్ట్ చెప్తారు. ఏం తిట్టి అవసరం మీకు కూడా. గాడిదలాగా ఉన్నాను అనుకుంటారు. ఈ గాడిద అనుకుంటే మరే నా పేరు వాడుకుంటారు, నన్ను వాడుకుంటారు, అదెంత బాధపడతాము. లాస్ట్ కి గాడిద దేనికి వాడుకుంటామంటే చెడ్డ పనులు చేసినప్పుడు తిట్టడానికి వాడుకునే జంతువు అది. అంత నిరాకరించబడిన జంతువు ఇప్పుడు ఏం చేయబడిందని బంధించబడిన పరిస్థితులు. నాకు తెలిసి ఏదైనా బంధిస్తారు కానీ గాడిదలు బంధించని ఆ ఊరు వదిలేస్తాడు. అవేం చేస్తా గాడిదలు కూడా బతికేస్తాయి. కానీ ఈ బేత్పగ్ అనే ప్రాంతంలో గాడిద బంధించబడిన స్థితిలో ఉంది. అలానే మానవుడు కూడా పరిశుద్ధ స్థలాన్ని సమీపించలేడు, పరిశుద్ధ దేవుని సన్నిధిని చేరుకోలేడు, అర్పణకు నోచుకునేవాడు, ఏ మనిషి లేనివాడు, అరికాలు మొదలుకొని తల వరకు ఎక్కడ చూసినా గాయములు, పచ్చి పుండ్లు, దెబ్బలు, పిడబడలేదు, కొట్టబడలేదు, మెత్తని చేయబడలేదు, నూనె రాయలేదు. వీటన్నిటిలో ఒకటి కూడా ఆ వ్యక్తికి చేయలేదు. అంతగా అపాదమస్తకం చెడిపోయిన మానవుడు బందీ అయిపోయినాడు. బంధించబడిన మానవుడు. అయ్యా వినండి, సాతానుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక పాపానికి బందీ చేస్తున్నాడు. కట్టబడిన పరిస్థితులు ఉండిపోయినాడు. ఒకడు విగ్రహారాధనకు, ఒకడు తాగుబోతుకు, ఒకడు తిరుగుబోతనానికి, ఒకడు అల్లానికి, ఒకడు జారత్వానికి, వ్యభిచారానికి, తాకాటకు, దొంగతనాలకు, పోకిరికి, చేష్టలకు, పూర్వగ్రతికి, ఒకటి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క దానికి అపవాది మానవుని ఏం చేసినాడు? బంధించేసినాడు. బంధించబడి తాను విడిపించుకోలేని దుస్థితికి వెళ్ళిపోయాడు. రోమాపత్రిక 7:24 అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించు. అది పౌలేసిన పరిస్థితి. నన్నెవడు విడిపిస్తాడు? ఈ గాడిద కూడా అనుకో, నన్నెవడు విడిపిస్తాడు, నన్నెవడు కోరుకుంటాడు? వినండి, ఇక్కడ యేసు ప్రభువారు ఉన్నారు. ఆయన చెప్పాడు, దానిని విప్పి తోలుతుండండి. అది నాకు కావాల్సింది. అది నిషిద్ధమైన జంతువే, పరిశుద్ధ స్థలం చేరదు, అర్పణ నోచుకోదు. ఏ పరిశుద్ధ జంతువులో లెక్కలోకి రాని జంతువు అది. అది అందరికీ వద్దు, నాకు కావాలని. అలాగే ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా సరే ఈ జంతువులను నిరాకరించబడినారేమో, పాపానికి బందీ అయిపోయినారేమో, బయటి భక్తుల్లా కనిపించి లోపల భ్రష్టత్వంలో మునిగినారేమో, ఎవరు విడిపించలేని స్థితిలో ఉన్నావేమో, ఎవరి ప్రేమ నోచుకోలేకపోతున్నావేమో, బహుశా తల్లిదండ్రులు పట్టించుకోలేదేమో, కన్నవారు పట్టించుకోలేదేమో, కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య, కన్న పిల్లలు ఎవరి ప్రేమ నోచుకోలేదు. ఎవరికి నువ్వు అంటే అక్కర్లేదేమో, అందరి చేత నిరాకరించబడ్డావేమో. ఈ మధ్యాహ్నం ఒక మంచి మాట చెప్పనా, అది ప్రభువులకు కావలసింది. ఈ భూమి మీద నువ్వు ఎవ్వరికి అక్కర్లేదేమో, నిన్ను ప్రేమించేవాడు. అది గాడిద గాని, గాడిద స్థితిలో ఉండగానే దాన్ని ప్రేమించిన వాడు, అది నాకు కావాలి, అది నాకు కావాలి, అది నాకు కావాలని చెప్పిన దేవుడు నిన్ను కూడా ఈ రాత్రి, ఈ మధ్యాహ్నం వేళ ఆహ్వానిస్తూ ఉన్నాడు. దాన్ని విప్పి తోలుకొని రండి. అది నాకు కావాలి, అది నాకు కావాలి, అతడు నాకు కావాలి, ఆమె నాకు కావాలని ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు. ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడు. ఆయన దగ్గర రావడానికి ఇష్టమేనా? రండి అన్నమాట మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, నంబర్ 1 రిడమ్షన్, విడుదలను తెలియజేస్తుంది. విడిపించడానికి రమ్మంటున్నాడు. అమ్మా అయ్యా గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ఎప్పుడు మతానికి ఆయనకు సంబంధమే. ఆయన విడిపించడానికి వచ్చినాడు. ఒకప్పుడు మా కుటుంబాలు విగ్రహారాధనలో ఉన్నాయి, పాపంలో ఉన్నాయి, పోట్లాటంలో ఉన్నాయి, సమస్యల్లో ఉన్నాయి, తన్నుకు తెచ్చినాం, ఎవరు బాగు చేయలే. సమాధానకర్తని దేవుడు మాకు దొరికాడు. వాటన్నిటి నుంచి విడిపించి, ఇంకో మాట చెప్పండి, ప్రతి విధమైన లోకాచారం నుంచి విడిపించినాడు. దేవుడు తన చెంతకు ఆహ్వానించినాడు, రండి అని ఆహ్వానించినాడు. దాన్ని విప్పి ఇప్పుడు ఏం చేసినారు? తోలుకొని వచ్చాడు. ఆ గాడిద ఇప్పుడు ఎవరు కూర్చున్నారు? గాడిదకి ఎంత విలువ వచ్చిందో తెలుసా? ఆ గాడిద పోతా ఉంటే ఆ వీధి పోట ఏం చేసినారు? బట్టలు మర్చినారు, మంటలు మర్చినారు. హోసన్నా చేయం, హోసన్నా చేయం, హోసన్నా
ఎందుకు వచ్చింది ఘనత? నేను ఇలా చెప్పను, గాడిద తన జీవితంలో ఒక్కడు కూడా ఒక్కసారిగా చేయలేడు దాన్ని. ఎవడు వచ్చినా రాళ్ళు తీసుకొని కొడతారు గాడిదని. అట్లాంటిది గాడిద ఇప్పుడు జయం హోసన్నా జయం అంటుంటే, దానికి ముందర బట్టలు తీసుకుని వెళ్తా ఉంటే అప్పుడు గాడిద అనుకుంటే ఏమిరా ఈ వైభవం, ఎవరిని బట్టి వచ్చింది ఇది? ఈ రోజు మనకున్న ఈ వైభవం, మనకున్న ఈ విలువ, మనకున్న ఈ కట్టుబాట్లు, మనకున్న ఈ పద్ధతులు, వీటన్నిటికీ మూలకారకుడు ఎవరు? మన ప్రభు అయిన యేసు. ఆయనకు కావాల్సి అనిపించింది. లోకం మనల్ని నిరాకరించింది కాదా? ఊర్లో ఇల్లు కట్టుకుంటే వద్దంటారండి. ఆ ఊరి బయట సువార్త కడితే మీ జాతుల్లో మీ కులంలో ఆసుకున్నారు పోని ఊరి వెలుపట ఉండిపోయిన జీవితం, బట్టలు లేని జీవితాలు, చెప్పు లేని జీవితాలు, త్రాగునీళ్ళు లేని జీవితాలు, తప్పికైతే బావుల దగ్గర కూడా నీళ్లు వెళ్ళలేని పరిస్థితి. ఎవరైనా ఇట్లా చేతి దోసులతో తాగితే వాళ్ళు నీళ్లు వస్తే తాగే అనుభవాలు మనకి. ఇప్పుడు ఎంత డెవలప్ అయినామో. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? మన ప్రభు అయిన యేసు. రండి అన్న మాటలో మొదటిది రిడెంప్షన్. రెండవది చూద్దాం. రండి మత్తయి సువార్త త్వరగా 11, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి 11:28, 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నంబర్ 2, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. Come unto me, I will give the rest. నేను మీకేమిస్తాను? విశ్రాంతి. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడయ్యా అంటే, మానవుడు భారంలో ఉన్నాడు, నెమ్మది లేకున్నాడు, విశ్రాంతి లేకున్నాడు. విశ్రాంతి లేకున్న మానవుణ్ణి ఎక్కడికి పిలుస్తున్నాడు చెప్పండి? విశ్రాంతిలోకి పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి. క్రైస్తవేతరులైన వారందరికీ కూడా ఈ వాక్యం పరిచయం. ఎక్కడ చూసినా గోడల మీద ఈ వాక్యం ఉంటుంది. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన వారుగా అంటే ప్రతి మానవుడు ఏదో ఒక భారం, అంతే కదా, ఏదో ఒక భారాన్ని మోస్తూ విశ్రాంతి లేని జీవితాన్ని జీవిస్తున్నాడు, నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆహ్వానిస్తున్నాడు. రా నా దగ్గరకు రా, నేను నెమ్మదిస్తాను. మానవుడు నెమ్మది పొందడానికి ఇలాంటి సెలవులు వస్తే ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతున్నాడు. కొన్ని రోజులన్నా ప్రశాంతంగా బ్రతకాలని ఎన్నో ట్రిప్లకు వెళ్తున్నాడు, పార్కులకు వెళ్తున్నాడు. ఇలా కూడా తన జీవితంలో నెమ్మది పొందాలని, విశ్రాంతి పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు. మరి యేసు ప్రభు చెప్పే ఒక మాట ఏంటంటే, విశ్రాంతి కావాలా? కుటుంబంలో నెమ్మది లేదా? సమాధానం లేదా? శాంతి లేదా? పోరాటంలో ఉన్నావు, నా యొద్దకు 3 విషయాలు గుర్తుపెట్టుకున్నాను. ఒకటి, నా యొద్దకు రండి. ఆయన దగ్గరకు వస్తే మనకి ఏం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. రెండవ మాట నేను దినం కూడా మీకు జ్ఞాపకం చేసుకున్నాను. 122వ కీర్తన 6లో, నీ ప్రాకారములలో ఏమున్నది? నెమ్మది. నీ ప్రాకారంలో నెమ్మది ఉంది అంటే మందిరంలో ఏముందమ్మా? మరి నిజంగా ఇది నెమ్మది కలిగించే స్థలం, సమాధానకరమైన స్థలం అని గుర్తించినావా? ఇందాక దేవుని దాసులు చెప్పినారు, జెరూసలేం, షాలేం. జెరు అంటే పట్టణం, షాలేం అంటే సమాధానం. ఆ సమాధానకరమైన స్థలానికి, నెమ్మదికరమైన స్థలానికి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అందుకే మందిరానికి రండి రండి రండి. మీరు వస్తే ఏమి ఇక్కడ సేవకునికి ఏం ఆదాయం కాదు, మీకు నెమ్మది కలుగుతుంది, మీకు విశ్రాంతి కలుగుతుంది. అందుకే దేవుని సన్నిధిని పోగొట్టుకోవాలి. అంత నెమ్మదినిచ్చే స్థలం ఎక్కడుందండి? అంత విశ్రాంతినిచ్చే స్థలం ఎక్కడుంది? ఇంత నెమ్మదిగా కూర్చునే స్థలం ఎక్కడుంది? నేను ఆ మధ్యలో ఒకసారి 3 రోజుల మీటింగ్స్ కోసం వెళ్ళాను. ఆ 3 రోజుల మీటింగ్ లో ఒక అవగారు పెద్ద ఆవిడ అందరికంటే ముందు ఇట్లా ముందు వచ్చి కూర్చునేది. ఎవరు రాకుండా వచ్చినా కానీ ఇలా ముందు వచ్చి కూర్చునేది. ఎవరు కూర్చొని వెళ్ళిపోయేది. మీటింగ్ అంతా అయిపోయినాక నేనే ఉండబట్టలేక, అవా వందనాలు వాంచి, వందనాలు అయినా, ఏమో బాగుండవా? బాగున్నానైనా. కాదవ్వా, ఈ మందిరంలో ఇంతమంది ఉన్నారు, ఎవరు టయానికి రారు, నువ్వు మాత్రం కరెక్ట్ టయానికి వచ్చు, నీకు స్టార్ట్ కాకముందుకు వచ్చి కూర్చుంటావు. మందిరం అంటే నీకు ఎంత ఆసక్తి అవ్వా, ఎంత ప్రేమ అవ్వా అని అంటే ఆమె అనేది,
ఆసక్తి పాడాలి. ఏమో ఇంత మాట అంటే అట్టగాదు నాయన, సెలవులు కదా. నాకు 2 కొడుకులు, 2 బిడ్డలు, 2 కొడుకుల పెళ్లిలేనాయి, 2 కూతుర్ల పెళ్లిలేనాయి. ఇన్సూరెన్స్ గా 15 మంది నా మనవలు మనవరాళ్ళు. వాళ్ళందరూ సెలవులకు వచ్చినారు. ఇల్లంతా గోలనైనా మందిరంలో ఎంత ప్రశాంతంగా ఉంటారో. నీలో ఒకటి వాకింగ్ చెప్తే చూడ పటవన్నట్టే మనవాడా. ఆహా, దానికోసం వచ్చినావే తల్లి. మొత్తానికి ఎంతో గట్టి వచ్చింది. ఆడ నెమ్మది లేక ఈయన నెమ్మది తెలియదు. వినండి, దేవుని సన్నిధి ఇంత ప్రశాంత వాతావరణం ఎక్కడ దొరుకుతుంది? మీకు మాట చెప్పనా, ఇలా మందిరంలో మనం సిస్టమాటిక్ గా కూర్చొని ప్రార్థన చేస్తూ నెమ్మదిగా బ్రతుకుతూ చూస్తున్న అంతకులు మారినారు తెలుసా? అమ్మాయి ఇంత ప్రశాంతంగా ఉంటుందా జీవితం మందిరంలో కూర్చుంటే అని మారిన అనుభవాలు ఉన్నాయి. అందుకు మందిరానికి 319, 165 మీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది. వాక్యం చదవండి, మాటి మాటికి చదవండి. చదివితే దేవుడు మనకి ఏమిస్తాడు? నెమ్మది ఇస్తాడు. కాబట్టి నా యొద్దకు రండి, దేవుడు ఏమిస్తానన్నాడు? ఒకవేళ మీరు లోకంలో ప్రకటనలు వింటారు, మా దగ్గరకు రండి అదొచ్చాలి, మా దగ్గర రండి ఇదొచ్చాలి, ఇవన్నీ పొదువుల మాటలు. బైబిల్ చెప్పదా? మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, అవన్నీ తర్వాత వెతక్కున్న పర్వాలే. ఆశీర్వాదాలు వెంట మనం పడాల్సిన అవసరం లే. మిమ్మల్ని ప్రశ్న అడుగుతారు. ఆదామును సృజించిన తర్వాత ఆదామును అడిగినారా, అయ్యా మమ్మల్ని ఆశీర్వదించని ఏమని అడిగినారా? లేదే. దేవుడు అన్నాడు, వారిని ఆశీర్వదించి, మొట్టమొదట దేవుని నోట్లోంచి చాలన్నమాట, వారిని ఆశీర్వదించి మీరు భూమిని నిండించి దాన్ని ఏలండి అని చెప్పినారు. ఆశీర్వాదాలు వెంట మనం పడకూడదు, మన వెంట రావాలంటే ఆయన దగ్గరకు మనం రావాలి. కాబట్టి 2 సంగతులు చెప్పాను. మొదటి ఎందుకు రమ్మన్నాడు? మర్చిపోయాడు. విడుదల నిమిత్తం, రిడమ్షన్. అన్ని 6 అక్షరంతో గుర్తుపెట్టుకోవచ్చు. 2వది రెస్ట్. 3వది త్వరగా చూద్దామా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. 4:19 త్వరగా. ఆయన నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసిన వారితో చెప్పారు. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి. 3వది నా వెంబడి రండి. మొదటిది విప్పి తోలుకొని రండి, రిడమ్షన్. నా యొక్క విశ్రాంతిని ఇస్తాను, రెస్ట్. 3వది నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. నెంబర్ 3 రెస్పాన్సిబిలిటీ. ఆయన దగ్గరకు వస్తే బాధ్యత ఇస్తాడు. రక్షించబడ్డాం, విడిపించబడ్డాం, విశ్రాంతిని అనుభవిస్తున్న మన బాధ్యత ఏంటంటే, మీరండి, మీతో పని చెప్తారు. మీరండి, నా వెంబడి రండి. మిమ్మల్ని చేపలు పట్టుకున్నారు, ఇంతవరకు మనుషులను పట్టు జాలరులుగా చేస్తారు. అందులో మొట్టమొదట పేతురు వచ్చాడు కదండి, యాకోబు వచ్చాడు, యోహాను వచ్చినాడు, అంద్రే వచ్చాడు. వాళ్ళు చాలా విడిచిపెట్టినారు, వెంబడించినారు. ఆ క్రమంలో వచ్చినారా? ప్రభువు చెప్పిన బాధ్యత, మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టారు. అవునా? విడిచిపెట్టారు, వెంబడించారు. ఇలా చెప్పనా? పేతురు తన జీవితంలో ఒక్కసారి ప్రసంగం చేసి 3000 శాపలు పడతాను తన ఊహలో కూడా. 3000 మంది సంఘములో చేర్చబడి, సంఘము అన్న మాటకు ఆరంభకుడు పేతురు. నువ్వు పేతురు, సీమోను బరియోనా, నా సంఘమును నీ మీద నువ్వు బండ అక్క బాధ్యత తీసుకుంది. సంఘములో నీ పని ఏమైనా ఉందా? బాధ్యత ఏమైనా ఉందా? ఎంతకాలం వచ్చిపోవడమే తప్పనిస్తే కనీసం దేవుని దగ్గరకు నమ్మని ఒక వ్యక్తిని ఎప్పుడైనా పట్టుకొని వచ్చినావా? ఒక్క ఆత్మ
ఇలా చెప్తాను, బాధపడద్దండి. పెళ్ళైనాక నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. 1-2 సంవత్సరాలు అయిన తర్వాత వెంటనే అంటారు, ఏమండి విశేషం అంటారు. అంటే ఏమన్నా కొడుక కూతురని, లేకపోతే ఏమంటారు తెలుసా, గొడ్రాలు అంటారు. పల్లెలు ఏమంటారు తెలుసా, కూతుది అంటారు. అది ఎంత అవమానం తెలుసా? అది అనుభవిస్తున్న వాళ్ళకు మాత్రమే తెలుసు. అనుభవిస్తున్న వాళ్ళకి తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో 7 మంది గొడ్రాళ్ళు ఉన్నారు. ఇంకో మాట చెప్పనా, 6 మంది పిల్లలు ఉన్నారు. ఒక్క మీకాలు తప్పనిస్తారు. లోకరీత్యా పెళ్ళినాక 2-3 ఏళ్లకు పిల్లలు లేకపోతే అంత అవమానమే. రక్షించబడి ఇంతకాలమైన ఒక్కరినైనా బాధ్యత లేదని, కనీసం నీ ఇంటి వారు రక్షించబడలేదే, నీకు బాధ్యత లేదా? వారు దేవుని స్వార్థ ఒక్కసారి కూడా వినలేదే, నీకు బాధ్యత లేదా? దేవుడు మనకు అనుగ్రహించిన బాధ్యత, మీరు రండి జాలరులుగా చేస్తాను, మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను అన్నాడు. ఒక్క నన్ను జీవితకాలం ప్రభు దగ్గరికి నడిపించిన అనుభవాలు ఉన్నారు. చదువు రాని వారు, సామాన్యులుగా ఉన్నవారు ప్రభు వైపు అనేకులు తిప్పుతా ఉంటే దేవుడు విద్య ఇచ్చి, వివేకం ఇచ్చి, చదువిచ్చి, జీతం ఇచ్చి, భత్యం ఇచ్చి, సంపాదన ఇచ్చి, సంసారం ఇచ్చి, భార్య ఇచ్చి, భర్త ఇచ్చి, పిల్లలిచ్చి, ఇన్ని చేస్తే నువ్వు తెలిసి నన్ను ఒక్కరికన్నా స్వార్థ చెప్పి ప్రభు వైపు పిలిచారా? లేకపోతే దేవుని యొక్క బాధపడుతుంది. ఒక చిన్న వస్తువు ఏదైనా కొంటే ఫలానా చోట కొన్నాం, కొనండి, ఫలానా చోట కొన్నాం. ఇంకా సిస్టర్స్ అయితే చెప్పనాలి కాదు, కట్టుకునే చీరలని చెప్తారు, ఫలానా చోట కొనండి, ఫలానా చోట కొనండి, ఫలానా చోట కొనండి. అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను. దేవుని వాక్యం విషయమే, ఆత్మల విషయం మనకి ఎందుకు భారం అనిపించట్లేదా? కాలం మారిపోయింది. సువార్త ప్రకటించే దినాలు ఆగిపోతున్నాయి. నా భారం ఏంటి? జీవిత కాలంలో కనీసం నీ ద్వారా ఇవన్నీ వదిలేస్తున్నాను. లాస్ట్కి ఏదో ఒక రోజు మనం చనిపోతాం కదా, చనిపోయే టయానికల్లా, మనం ఈ భూమి మీద తనువు సాధించే సమయానికల్లా కనీసం మన ద్వారా రక్షణలోనికి నలుగురు వస్తే మనల్ని మోయడానికి జీవితం సాధ్యమైంది. నీ భౌతిక కాయాన్ని మోసే ఆ నలుగురు నీ ద్వారా రక్షణలోనికి వచ్చిన వాళ్ళంటే ఎంత బాగుంటుంది. ఒక్కరు, ఒకవేళ అది కూడా కాకపోతే నేను రక్షించడానికి సేవకుడు ఎంత ప్రయాసపడో నాకు తెలియదు. నువ్వు ఈ భూమి మీద నీ శేష జీవితాన్ని సాధించేలోపు, నీ భౌతిక ఈ మందిరాన్ని ఖాళీ చేసేలోపు నీ తరపున ఒక మందిరంలో కూడా చెడ్డగా ఉంటాయి. నేను అంటున్నది జీవిత కాలాన్ని. ఎందుకు అంటున్నానంటే ఈ పని చేయడం మనం మానేస్తాం, సువార్త చెప్పడం మానేస్తాం, వ్యక్తిగతంగా చెప్పడం మానేస్తాం. ఇక బహిరంగ సభ ఎప్పుడూ ఆగిపోతూ వస్తుంది. కాబట్టి మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలలుగా చేస్తాం. బాధ్యత ఇచ్చేయండి. ఇది భారముగా ఎంచుకోమాకండి. పెద్దలైన వారు, సేవకులైన వారు, బాధ్యతలైన వారు ఇదేంటి వాళ్ళ పని కదా అని తలచ్చమాకండి. తీసుకొని రండి, దేవుడే కార్యం చేస్తాడు. దేవుడు కార్యం చేస్తాడు. మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాడు. ఇది 2వది. 3వది ఇక మిగిలిన మాటలు నేను వివరించను, నోటీస్ చేయండి చాలు. 25వ అధ్యాయం 6వ వచనం. 25:6. మత్తయి సువార్త 25:6. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, చాలు అతన్ని ఎదుర్కొనరండి. నంబర్ 4 రెడీనెస్, సిద్ధపాటు. ఇలా ఉన్న ఆయన ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చు. ఆయన రాకడకే మనం కనిపెడతాం. పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. సాయంకాలం వస్తాడు, బ్రతుకుంకు వస్తాడు, మధ్యరాత్రి వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన దొంగ వలే వస్తాడు. 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేనివారు. ఎప్పుడైనా వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు ఆయన వచ్చే సమయానికి నూనె సిద్ధపడుతుంది. దేవుని నమ్ముకోనండి, సిద్ధపడండి అంటే కొంతమంది అంటారు, ఈ వయసులో దేవుడు ఏంది పిచ్చి కాకపోతే అంటారు. ఈ లోకం ఎప్పుడో తెలియదు. మనం సిద్ధపాటు ఉండాలి, సిద్ధపాటు, రెడీనెస్. ఆయన
బాధ్యత నెరవేరుస్తూ ప్రభు యేసు రమ్ము, నువ్వు ఎప్పుడు స్టెప్ నేను సిద్ధం. తప్పగలమే మాట్లాడాలి. భక్తి పరులుగా బ్రతుకుతూ పాపంలో జీవిస్తే ఏమి సిద్ధపడుతుంది? ఎత్తబడతావా? ఎత్తబడే గుంపులు ఉంటావా? కాబట్టి ఆ 5 మంది బుద్ధి గలవారు ఆయనతో పాటు పెళ్లి విందులోనికి వెళ్ళిపోయినారు. మిగతా వారు విడవబడ్డారు. ఎంత పిచ్చారు! ఎత్తబడే గుంప, విడవబడే గుంప. నీకు నీవు ఆలోచన చేసుకో. అది 4. 5వది మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూసి తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నంబర్ 5 రివార్డ్. ఆయన పని చేసిన వాళ్ళకి ఫలం ఉంది సుమా, ఫలం ఉంది. కుడివైపున ఉన్న వారిని చూసి ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, రండి, మీకోసం సిద్ధపరిచిన రాజ్యం సిద్ధంగా ఉంది. పని చేసిన వాళ్ళకి రాజ్యం, రక్షించబడిన వాళ్ళకి రాజ్యం. ఆ రాజ్యానికి సిద్ధపాటు ఉండాలి. సిద్ధపడిన వాళ్ళకి రివార్డు ఉంది. ఆఖరి మాట మత్తయి సువార్త 28:6 ఈ మాట చూసి ప్రార్థన చేద్దాం. రండి, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి మృతులోడు లేచి ఉన్నాడు ఆయన శిష్యులకు తెలియజేయండి. నంబర్ 6 రిజరక్షన్. విట్నెస్ ఫర్ రిజరక్షన్. రండి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మనల్ని ప్రేమించిన దేవుడు భూమిది కరుణించి మన కోసం చేతుల మేకులు, కాళ్ళలో మేకులు, దొక్కులో బలిపోటు, తల మీద ముళ్ళ కిరీటం, దేహం అంతా ముక్క చెక్కలు చేయించుకున్నాడు. కారణం ఏంటో తెలుసు? మన పాపాల కోసం ఆయన మరణించినాడు. ఇదిగో సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు ఆఖరి మాట ఏంటి? రండి, ఖాళీ సమాధిని చూద్దాం. ఈజ్ నాట్ హియర్, ఈజ్ రిజన్. ఆయన లేచి ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న దేవతలు, దేవుళ్ళు అన్న వారందరికీ దేవుళ్ళ వ్యత్యాసం ఏంటంటే వారి సమాధులు అలానే ఉన్నాయి. యేసు క్రీస్తు వారి సమాధి ఖాళీ సమాధి. రండి, వచ్చి చూడండి. ఇప్పటికీ ఆ సమాధి సాక్ష్యంగా తీసుకొచ్చి ఇంకా ఈ పునరుత్థానం గురించి, ఈ శిలువను గురించి, ఈ సువార్తను గురించి ఇంకా విని ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నావేమో. ఇదే మీకు అనుకూలమైన సమయం. ఇదే రక్షణ గురించి ఇచ్చి మాటలను దేవుడు మన వినికిడిలో సమృద్ధిగా ఆశీర్వదించును గాక.